హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ సపోర్టింగ్ అనేది అస్సలు మర్చిపోలేను. ఇక్కడ వచ్చేసరికి షాపింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. టైంలో షాపింగ్స్ ఏంటి అనుకోవచ్చు మీరు. సో మేమైతే ఊరికి వెళ్ళాలండి, ఊరికి వెళ్తున్నాము. అందుకోసమే ఇంకా పిల్లలకి చెప్పులు లేవని చెప్పులు తీసుకుంటున్నాము. పిల్లల కోసమే షాపింగ్ అనేసి అనకూడదు ఇక్కడ, ఎందుకంటే మా కోసం కూడా షాపింగ్ చేసుకున్నాము. ఊరికి వెళ్ళామంటే పెద్ద టెన్షన్ అండి, అది వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. దగ్గరలో ఉండే వాళ్ళు అయితే నార్మల్గా వెళ్ళి వచ్చేవచ్చు, కానీ దూరంలో ఉండే వాళ్ళము వారం రోజులు కావని, 5 రోజులు కావని, 3 రోజులు కావని ఒక్కొక్క మనిషి బట్టలు వేసేటప్పటికే బ్యాగ్ ఫుల్ అయిపోద్ది అనమాట. అలానే ఇక్కడ డైలీ వేర్ వేసుకున్న బట్టలు తీసుకెళ్తామంటే అస్సలు అవ్వదు. అందుకోసమే పిల్లలకి టీషర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము. కానీ తక్కువలోనే వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఊరికి వెళ్తే చిన్న ఖర్చు అయితే ఉండదండి, లేనిపోని ఖర్చులు అయితే ఉంటాయి అన్నమాట. ముందు పెద్ద పాపకి అయితే టీషర్ట్లు సెలెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. టీషర్ట్లు అండ్ ట్రాక్ ప్యాంట్లు అయితేనే తనకు సెట్ అవుతాయి, ఇంకా మిగతా వేవి సెట్ అవ్వు. మొదలై ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండ్ కొంచెం స్మూత్గా ఉండాలి కదా అన్నట్టుగా ఇలాంటి టీషర్ట్లు అయితే డైలీ వేర్ కోసం అయితే తీసుకున్నాను. డైలీ వేర్ కోసమే కాదండి, పార్టీ వేర్ అయినా సరే అవే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ పెట్టాలన్నా మనలాంటి బట్టలు దొరకవు అండ్ బడ్జెట్ ఇప్పుడు పెట్టే సిచ్యువేషన్ కాదు కాబట్టి కొంచెంలోనే షాపింగ్ అనేది చేస్తాము. అండ్ పెద్ద పాపకి అయితే బట్టలు అయితే సరిపోయినాయి అంటే తీసుకున్నాను. కానీ చిన్న పాపకు వచ్చేసరికి మీషోలో ఆర్డర్ ఇచ్చాను. కానీ ఇంకా కొరియర్ అనేది చాలా లేట్ అనేసి అన్నారు. అవసరమైతే చిన్న పాపకి ఊర్లోనైనా తీసుకుందాంలే అనేసి అయితే ఉన్న బట్టలతో అడ్జస్ట్ అయితే చేసేసాను చిన్న పాపకి. ఎందుకంటే మన సంక్రాంతి టైంలో చిన్న పాపకి ఎక్కువ బట్టలు తీసుకున్నాం కదా, అందుకోసమే ఇప్పుడు పెద్ద పాపకు మాత్రమే తీసుకున్నాను. చిన్న పాపకి అయితే ఇక్కడ వచ్చేసరికి పెద్ద పాపకి బూట్లు అనేవి చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వేయగానే తనకు మెరూన్ కలర్ బూట్ నచ్చింది, అదే కావాలని పేచీలు పెట్టేసింది. మేము ఇంకా వేరే ఇస్తే అస్సలు వద్దనేసింది అనమాట. చూసారు కదా, ఈ మెరూన్ కలరే తనకు నచ్చిందంట. తనకు ఆ టీషర్ట్ ఉంది, మ్యాచింగ్ అయిపోద్ది అనేసి అంటుంది. వాళ్ళ నాన్నగారేమో ఇది వద్దమ్మా, వేరే తీసుకో, ఇంకా కాస్ట్లీ తీసుకో, మంచిది తీసుకో అనేసి చెప్తూనే ఉన్నారు. అయినా వద్దు అనేసి అయితే అంటుంది, ఇదే కావాలి అంటుంది. పాపం ఆ దుకాణం వాళ్ళు కూడా బోల్డ్ అన్ని బూట్లు అయితే తీసిన తర్వాత అనమాట లాస్ట్కి ఫస్ట్ ఏది పట్టిందో నెక్స్ట్ అదే కావాలనేసి అయితే పేచీలు పెట్టేసింది. ఇక్కడ వచ్చేసరికి సాక్స్లు వచ్చేసరికి జోబీలో పెట్టుకుంది. అందరం ఒకసారి నవ్వామన్నమాట. ఎందుకు బూట్లు వేసుకునేటప్పుడు సాక్స్ వేసుకోవాలి అనేసి వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అందుకోసమే ఇక్కడ సాక్స్లు అనమాట వేసుకుంటుంది. పెద్ద పాపకు బూట్లు కొనేటప్పుడు చిన్న పాప ఊరుకుంటుందా? చూసారు కదా, నాకేవి ఇస్తారు, నేనేవి తీసుకోవాలని ఒక ఆతృత తనకు పెరిగిపోయింది అనమాట. సో అవి ఇవి తీసేసి వేసిస్తూ ఉన్నది. పాప మా దుకాణం వాళ్ళు సర్దుకునేటప్పటికి సరిపోద్ది అనమాట. అప్పటికే ఆ దుకాణంలో బోల్డ్ అంత కస్టమర్స్ ఉన్నారు. పాపం ఈ పిల్ల అన్నీ నిగిడేస్తుంది కదా అనేసి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి వాళ్ళ నాన్నగారు అనమాట చేతిలో ఉన్న బూట్లు అయితే తీసుకున్నారు, చెప్పులు. అండ్ కింద ఉన్నవన్నీ ఇలా వేసేసి అల్లరి చేసిస్తుంది. పిల్లలతో ఎక్కడికి వెళ్ళామంటే మాత్రం లేనిపోని టెన్షన్ అనమాట. చూసారు కదా, ఆ అక్క ఇంకా తెచ్చేస్తుంది, అయినా తనకి ఏవి నచ్చడం లేదు. ఫస్ట్ ఏది పట్టిందో అదే బూట్ మీద దానికి ఆశ ఉందనమాట. ఇప్పుడు వేసుకున్న బూట్ అయితే వాళ్ళ నాన్నగారికి నచ్చింది. ఈ కలర్ తీసుకోమ్మా, బాగుంటుంది జీన్స్ పైకి అనేసి అయితే వాళ్ళ నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయినా వద్దు డాడీ, నాకు ఆ మెరూనే కావాలి అనేసి అయితే పేచీలు పెడుతుంది. సర్లే మరి నీకు నచ్చింది నువ్వు తీసుకో అనేసి ఇంకా వదిలేశారనమాట తన సెలెక్షన్. ఇక్కడ ప్యాంట్ చిన్న బొక్క అయ్యిందనేసి ఏమనుకోకండి, ఎందుకంటే మేము ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళిపోయినాం అనమాట. మాకు షాపులు ఎంతో దూరం కాదండి, జస్ట్ బైక్ మీద వెళ్తే 3 minutes ఇలా పడుతుంది అనమాట. సో పక్కనే కదా అనేసి ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోచ్చేసారు మా ఆయన. ట్రాక్ ప్యాంటు, సో డైలీ యూజ్ అనమాట. అది వేసుకుని వచ్చేసారు. అది ఒక స్టైలే లేండి, ఈ మధ్యకాలంలో ఎన్ని కన్నాలు ఉంటే అన్నే స్టైల్ అనమాట, అంతే స్టైల్ అనమాట. సో ఇక్కడైతే బార్గెనింగ్ అయ్యింది, ఈ కస్టమర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా షాపింగ్ అయితే లాస్ట్కి ఇదే బూట్ పట్టింది. చూసారు కదా, చిన్న పాప చేసిన గందరగోళంకి వాళ్ళ నాన్నగారు లాస్ట్లో ఇలా ఎత్తుకున్నారనమాట, ఈ పిల్లతో సాలేను కదా అని. ఇక్కడ చూసారు కదా, ఫుల్ హ్యాపీ అనమాట జ్ఞాని తల్లి, ఎందుకంటే నాకు నచ్చిన బూట్లు అయితే ఇప్పించారు కదా అనేసి ఫుల్ సంతోషం అయిపోతుంది. లాస్ట్కి బార్గెనింగ్ వచ్చేసరికి వాళ్ళు 350 చెప్పారు. నేనైతే అలా
అలా అలా అలా మాట్లాడుకుంటూ 250 రూపాయలకి అయితే తీసుకున్నాను గ్యానీ బూట్లు. ఇక్కడ ఒకసారి చూడండి, చిన్న పాప బూట్లు ఇసిరేసి పడేస్తూ ఉందనమాట. నాకు ఆ బూట్లు వద్దు అనేసి, అంటే పాత బూట్లు వద్దంట, కొత్త బూట్లే కావాలంటే. ఇప్పుడు ఆ స్లిప్పర్ వాళ్ళ నాన్నతో అయితే వేసేస్తుంది. బాబోయ్, చిన్న పాపతో అయితే మామూలుగా లేదు. దుకాణంలో అందరు నవ్వే అనమాట. ఎందుకంటే మొన్నే కొన్నామండి, ఎక్కువ రోజులు కూడా కాలేదు, జస్ట్ ఒక 3 months ఇలా అయ్యింది ఆ బూట్లు తీసుకున్నాము. అవి వద్దంట, ఇప్పుడు ఈ శాండిల్ కావాలంట. సో శాండిల్ వేసుకెళ్ళిపోతూ ఉంది. ఆ దుకాణంలో ఉండే వాళ్ళందరూ ఫుల్ నవ్వుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అయితే చెప్పులు తీసుకుందామని చూశారు, అయినా అస్సలు సెట్ అవ్వడం లేదు. ఈ ఏజ్డ్ చెప్పుల్లాగా అనిపించాయి అనమాట. సో ఆయనకైతే సెట్ అవ్వడం లేదు. అండ్ ఆయన కాలు కూడా చిన్న కాలు కాదండి, లాస్ట్ సైజ్ అనమాట. అందుకోసమే ఆయనకి ఏవి కూడా నచ్చడం లేదు. ఇంకా ఆయన కోసం అయితే తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసరికి 2 చున్నీలు, ఒక లెగ్గిన్, అలాగే పెద్ద పాప కోసం అయితే 2 టీ-షర్ట్లు. ఈ 2 టీ-షర్ట్లు అయితే తీసుకున్నామండి. ఇంకా ఆవెల్ట్కి షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు అనమాట మళ్ళీ వెళ్ళాము. నెక్స్ట్ డే వేరే షాప్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే వీళ్ళ నాన్నగారికి ఏ చెప్పులు వేసినా అస్సలు సెట్ అవ్వడం లేదు. ఎందుకంటే కాలు చాలా పెద్దవి, లాస్ట్ సైజు. ఈయనకి సైజులు దొరకడం చాలా కష్టం అనమాట. లాస్ట్కి చెప్పులు వద్దు, శాండిల్ కావాలి అనేసి అయితే అన్నాము. ఈ శాండిల్లోనైతే లాస్ట్కి ఈ పారాగాన్ శాండిల్ అయితే నచ్చింది. అందుకోసమే ఆయన అది తీసుకున్నారనమాట. ఇక్కడ చిన్న పాప వచ్చేసరికి తను కూడా శాండిలే కావాలంట. నాన్న ఏ పని చేస్తే కూతురు కూడా అదే పని చేస్తూ ఉంటుంది. ఊరికి వెళ్ళడానికి అయితే మేము చేసిన షాపింగ్ అయితే ఇవేనండి, ఇంకెక్కువ తీసుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.